ఇక బిగపెట్టింది చాలు గాయస్, మన టైం అయితే వచ్చేసింది. మనమైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ పిసికి పాయింట్స్ టేబుల్లో మళ్ళీ #1 పొజిషన్కి వెళ్ళిపోవాల్సిందే. రోహిత్ అన్న, ఈ మ్యాచ్లో ఉన్న కాస్త కరుణించు. ఈ మ్యాచ్లో కనుక ఎత్తుకున్నావంటే 6లు 4లు చంపి నేనేంతో ప్రూవ్ చేసుకుంటా. ఈ జైస్వాల్ ఓపెనర్ ది బెస్ట్ ఓపెనర్ అని ప్రూవ్ చేసుకుంటా. పానకంలో పుడుకులాగా నువ్వొకడివి. అసలే ఈ విరాట్కి ఓపెనర్గా ఈ వరల్డ్ కప్లో రన్స్ లేదని మేము ఏడుస్తుంటే నువ్వొకటి ఓపెనర్ వస్తా అనేసి. నెక్స్ట్ అయితే జింబాబ్వే సిరీస్ అలాగే శ్రీలంక సిరీస్ ఉంది. అప్పుడు నువ్వే ఎన్ని రన్స్ కావాలో అన్ని రన్స్ కొట్టుకో. ఈ ముఖ్యేదో ముందుగా చెప్పింటే నేను ఇండియాలోనే ఏడ్చిన్ను, లేదంటే రిజర్వ్ ప్లేయర్లు అన్న పెట్టింటే నేను గిల్లగండ్ లాగా ఈ బ్యాక్ వచ్చేసిన్ను. ఈ కర్మేంతో విరాట్ నువ్వు ఫామ్లోకి వచ్చేసి ద బెస్ట్ టీం ఎవరంటే అది ఆఫ్ఘనిస్తానే. ఇంతకు ముందు కూడా నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పై T20లో ఒక సెంచరీ కూడా కొట్టిండవు. దాన్ని గుర్తు చేసుకో, చెలరేగిపో. ఈ కొన్ని రోజులు నా చేతిలో రన్స్ లేక నా చేతులంతా మెత్తబడిపోయింది. ఇక చేతుల్లో అగ్గి రాజేయాలి. ఈ మ్యాచ్ లో పక్క సెంచరీ కొట్టాల్సిందే. అలాగే ఈ విరాట్ పవర్ నాకౌట్స్ లో ఎలా ఉంటుందో అందరికి రుచి చూపించాల్సిందే. అంత సీన్ లేదు విరాట్ అన్నో. మీ టీంలన్నా బిల్లిబిత్తర్ టీంలు కెనడా, ఐర్లాండ్ అలాగే USA అలాంటి పిల్ల టీములు పడ్డాయి. కానీ మా టీంలో న్యూజిలాండ్, వెస్టిండీస్ అట్లా స్ట్రాంగ్ టీములు పడ్డాయి. అలాంటి స్ట్రాంగ్ టీములు దాటుకొని మేమైతే సూపర్ 8కి క్వాలిఫై అయ్యాం. చూసుకోండి, మా ప్రతాపం చూపిస్తాం. ఈ మ్యాచ్ లో కూడా మేమే గెలుస్తాం. మీరైతే అంత మరి ఓవర్ గా ఎక్సైట్మెంట్ అవ్వకండి. ఈ మ్యాచ్ అయితే ఈజీగా వన్ సైడ్ చేసి పడేస్తాం. కావాలంటే చూస్తూ ఉండండి. ఏంది వన్ సైడ్ చేసి పడేస్తారా? ఒకసారి IPL ఫైనల్ గుర్తు తెచ్చుకోండి. అలాగే నా లాస్ట్ మ్యాచ్లో ఎలా రన్స్ కొట్టానో చూసుకోండి. ఇప్పుడైతే నేను మంచి ఫామ్ లో ఉన్నా. ఏ టీం వచ్చినా సరే 6లు మాత్రం పక్కా. అరే గుల్బాజు, నువ్వు ఎంత మంచి ఫామ్ లో అన్నా ఉండొచ్చు. రీసెంట్ గా 4-5 సెంచరీలు కూడా కొంటుండొచ్చు. కానీ ఇక్కడ వేసేది ఎవరు అనుకుంటావు? బుమ్రా, బుమ్రా. ఒక్కసారి నేను ఫామ్ లోకి వచ్చి వికెట్లు తీయడం మొదలు పెట్టినా అంటే ఒక్క వట్టకాయ కూడా మిగలదు. అందరిది లేపేస్తా. బుమ్రా అన్నావు, నేను కూడా బౌలరే. నీ అంత పెద్ద బౌలర్ కాకపోవచ్చు, కానీ ఈ T20 వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసింది నేనే. మంచి స్పీడ్ మీద ఉన్నా. ఈ మ్యాచ్ లో కూడా తీస్తా. మై నేమ్ ఇస్ స్కై. నేనైతే T20 #1 బ్యాట్స్మెన్ ని. 6లు 4లు ఎక్కువ రన్స్ కొట్టినా అంటే పిల్ల టీం పై కొట్టినారు అంటారు. ఒకవేళ ఆ రన్స్ కూడా కొట్టలేదంటే పిల్ల టీముల పైన కూడా కొట్టలేదు స్కై అంటారు. ఈ మ్యాచ్ లో ఏం చేసేదో ఏమో నాకే అర్థం అవ్వట్లేదు. అరే స్కై, నువ్వు ఒక మ్యాచ్లో రన్స్ కొట్టావు. నా హిస్టరీ చూస్తే ఈ T20 వరల్డ్ కప్ లో మరీ ఘోరం. ఒక క్యాచ్ పట్టలేదు, ఒక వికెట్ తీయలేదు, ఒక రన్ కొట్టలేదు. కానీ ఈ సూపర్ హిట్ లో ఫస్ట్ మ్యాచ్ నా పైన రాసేసుకుంటా. రన్స్ కొడతా, వికెట్లు తీస్తా. ఆల్రౌండర్ జడ్డు అనిపించుకుంటా. కూల్ బాయ్స్, మనమైతే ఇన్ని రోజులు ఒక దరిద్రమైన పిచ్ పైన ఆడా. మా పిచ్ పైన 120 అంటేనే ఎక్కువ. ఇప్పుడైతే నార్మల్ పిచ్ పైన ఆడుతున్నాం. అందరం మంచి ఫామ్ లోకి రావాలి. మనమైతే సూపర్ 8 నుంచి మళ్ళీ సెమీస్కి పోవాలి. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందా లేదంటే ఇండియా గెలుస్తుందా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.